బ్రేకింగ్ న్యూస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఫామ్ హౌస్ నిర్మాణంపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. అసెంట్ భూమిలో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కట్టినట్లుగా నిర్ధారణకు వచ్చారు. అయితే భూభారతి పోర్టల్లో మాత్రం జంగయ్య పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. అసెంట్ భూమిపై రిజిస్ట్రేషన్ ఎలా అయిందని పరిశీలిస్తున్నారు. ఇక మరోవైపు ఫామ్ హౌస్ పై రెవెన్యూ శాఖ చర్యలకు సిఫార్సు చేసింది. ఇప్పటికే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్ చేయాలని పోలీసులు లేఖ కూడా రాశారు. ప్రస్తుతం అది పోలీసుల కస్టడీలోనే ఉంది. పార్టీ సమయంలో పోలీసులు 5 వాహనాలు సీజ్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఫామ్ హౌస్ కేసులో ఆ రోజు మొత్తం 11 మంది పార్టీలో పాల్గొన్నారు. అందులో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది. అయితే డ్రగ్స్ టెస్ట్కి సంబంధించిన వాష్రూమ్లోనే డ్రగ్స్ టెస్ట్ కిట్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. యూరిన్ కిట్ అంటే ఇక్కడ మద్యం సేవించి డ్రగ్స్ సేకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించిన శాంపుల్ కలెక్ట్ చేసి యూరిన్ కిట్లన్నిటిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మనం చూడొచ్చు పూర్తిగా ఆ రోజు టెస్ట్ చేసినటువంటి ఏవైతే డ్రగ్స్ టెస్ట్ కిట్లు అన్నీ కూడా ఇక్కడే శాంపుల్స్ అన్నీ కూడా ఎవరెవరికి ఏ పాజిటివ్ వచ్చిందనే దానికి సంబంధించి కూడా కనబడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు రోహిత్ రెడ్డికి సంబంధించి కూడా ఈ శాంపుల్ కలెక్ట్ చేసినటువంటి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉంది. అదేవిధంగా నితీష్కి సంబంధించి అదేవిధంగా అరవింద్ వీళ్ళందరూ కూడా అంటే ఆ రోజు వారి చేత యూరిన్ పాస్ చేయించిన తర్వాత ఈ టెస్ట్లలో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. మనం ఇక్కడ రోహిత్ రెడ్డికి సంబంధించి పేరు కూడా ఉంది. రోహిత్ రెడ్డికి సంబంధించిన శాంపుల్ ఇదంతా కూడా తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈగల్ టీం పాజిటివ్ వచ్చిన తర్వాత వారికి బ్లడ్ శాంపుల్ కూడా తీసుకొని ల్యాబ్ పంపినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసులో మొత్తం 11 మందితో పాటు మొత్తం ఫైరింగ్ చేసిన వారితో పాటు డ్రగ్స్ తీసుకున్న వారిపైన కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ అసైన్ ల్యాండ్ ఉంది. అసైన్ ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్ను కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ అసైన్ ల్యాండ్ కబ్జా చేసి ఇక్కడ ఏదైనా కబ్జాకు గురైతే వాటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటు రెవెన్యూ అధికారులతో పాటు సిట్ అధికారులు కూడా ఈ కేసులో పూర్తిగా లోతైన దర్యాప్తు ప్రస్తుతం చేస్తారు. దర్యాప్తు రోహిత్ రెడ్డిని మిగతా ఇద్దరిని కస్టడీకి సోమవారం అనుమతిస్తే వారిని మళ్ళీ ఫామ్ హౌస్ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ విచారించే అవకాశం ఉంటుంది. ఇంకా ఎన్నిసార్లు ఇక్కడ డ్రగ్స్ పార్టీలు జరిగాయి, గతంలో ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించిన ఇక్కడే వ్యవహారం అంతా కూడా నడిచింది. సంచలనాలకు ఫామ్ హౌస్ అడ్డాగా మారింది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన లోతైన విచారణ కోసమే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కాబట్టి సిట్ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.